హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రభా, నిన్నొక మాట అడగాలి. అడగండి. దేని గురించి? మీనా బంగారం గురించి. ఏంటి, ఇద్దరు మొక్క చిత్రాలు మారిపోయాయి? వెనకాల అగ్నిపర్వతాలు పేలినట్టు, ముందు ఉప్పెన ముంచుకొస్తున్నట్టు అలా మారిపోయి ఏంటి మీ మొక్కలు అని బాలు అంటుంటే ప్రభా అని సత్యం పిలుస్తాడు. నిన్నే అడిగేది. ఇప్పుడెందుకు ఆ బంగారం గురించి అడుగుతున్నారు? ఆ నగలు ఎక్కడున్నాయి ప్రభా? ఎక్కడుంటాయి? వాటికి రెక్కలు వస్తాయా, కాళ్ళు ఉన్నాయా? ఎక్కడ పెట్టారో అక్కడే ఉంటాయి. అదే, ఎక్కడ పెట్టావు ప్రభా? బీరువాలో పెట్టానండి. సరే, వెళ్ళి తీసుకురా అని సత్యం అంటుంటే అలా షాకింగ్ ఫేస్ వేసుకుని చూస్తుంది ప్రభావతి. ఏంటి? ఆ నగలు తీసుకురా అని అంటున్నాను. ఇప్పుడెందుకండి? నీకెందుకు? నాకెందుకంటారేంటండి? నా దగ్గర ఉన్న నగలను అడిగితే ఎందుకో తెలుసుకోకూడదా? అది నీకు అనవసరం. బాలు మీనా అడిగారు. అది వేసుకోనని తీసిచ్చింది కదా. బాలుగాడు కొన్నప్పుడే వేసుకుంటానని శబ్దం చేసింది కదా నాన్న అని మనోజ్ అంటుంటే మీరెందుకు మధ్యలో మాట్లాడుతున్నారు మనోజ్ అని శృతి అంటుంది. మీకు ఆ నగలకి ఏంటి సంబంధం? హే, డబ్బుడమ్మ కరెక్ట్గా అడిగింది. నీకెందుకురా కొత్తగా? నువ్వు ఆగొచ్చు కదా మనోజ్. ప్రభా, ఎందుకలా అడుగుతున్నావు? నేనా? నేనేం అడుగుతున్నాను? అది అందరి ముందు శబదం చేసి తీసి మొహాన కొట్టింది కదా. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని అడుగుతుంది? నా మొహం పెట్టుకుని అడుగుతున్నాను అత్తయ్య, కానీ నేను వేసుకోవడానికి కాదు. ఇప్పటికీ చెప్తున్నాను, శబదమే. ఆయన కొనిచ్చిన రోజే మెల్ల వేసుకుంటాను. మా అమ్మ పుస్తులు చేయించనే వేసుకోలేదు నేను. మేము బామ్మ మీనాకేసిన బంగారాన్ని అడుగుతున్నాము. మలేషియా నుంచి తెచ్చిన బంగారం ఏం అడగట్లేదు. అది రావాల్సినప్పుడు వస్తుందిలే. మీ భార్యకున్నంత ముక్కుకున్నంత బంగారం కాదులే. రోహిణి వాళ్ళ నాన్న తలుచుకుంటే లారీలతో పంపిస్తాడు. అయ్యో అవునా? ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా, రాళ్ళు కొడుతూ ఉంటాడు కదా, ఆ రాళ్ళు లారీలో పంపిస్తాడా ఏంటి అని బాలు అంటాడు. నగల గురించి మాట్లాడండి, మనకి అనవసరమైన వాళ్ళ గురించి మనకి ఎందుకు చెప్పండి అని మీనా అంటుంటే, కానీ మీనా, అందరి ముందు ఆ బంగారం తీసిచ్చావు కదా, బాలు కొనేదాకా వేసుకోను అన్నావు కదా, ఇప్పుడెందుకు అడుగుతున్నారు అని రోహిణి అంటుంటే, అదే కదా నేను అనేది. బంగారం తీసుకుని పసుపుతాడు వేసుకున్న పౌరుషం ఇప్పుడు ఏమైంది? అది అమ్మే పూలలాగా ఒక రోజుకే పౌరుషం వాడిపోయిందా? ఇంత ఆరోగ్యమని అందుక ఆంటీ, మీనా క్లియర్గా చెప్పింది కదా ఆ నగరు వేసుకోవడానికి కాదని. మళ్ళీ అంతా అదే మాట్లాడతారేంటి? డబ్బుడమ్మ రెండోసారి కూడా కరెక్ట్గానే అడిగింది. ప్రభా, మా అమ్మ పుట్టినరోజు నాడు వేసుకుంటుందేమో, ఆ రోజు మాత్రం వేసుకుని టింగురంగా తిరుగుతూ ఉంటుందా అని ప్రభా అంటుంటే, నోర్మయ్, ఏంటా వెటకారం? నీ నగలు ఇమ్మంటుంటే ఆలోచించాలి. అనవసరమైన మాటలు మాట్లాడకుండా వెళ్ళి తీసుకునిరా. వాడేంటి తేలుకుట్టిన దొంగలా చూస్తున్నాడు? కొంపతీసి ఇద్దరు ఏమైనా చేశారా ఏంటి అని బాలు అంటుంటే మనోజ్ని, రేయ్, నన్నెందుకురా కలుపుతావు? నిన్నే కదరా కలపాల్సింది, నువ్వే కదా లక్షలు మింగింది. ఏరుగులు తినే వెంకటాయికి పిరువులు తినే పెంటకాయకి ఒక లెక్క అని నా భార్య బంగారం మింగేసి ఉంటావేమో అని బాలు అంటుంటే, అమ్మ వీడు నన్ను అనుమానిస్తున్నాడు, వెళ్ళి ఆ బంగారం తీసుకురా అని మనోజ్ అంటుంటే ప్రభావతి కోపంగా చూస్తుంది మనోజ్ని. ఏంటి, లక్షలు మింగినోడనే మింగిసేలా చూస్తున్నావేంటి లక్షావతి? మీకు బంగారమే కదా కావాల్సింది, ఇప్పుడే తెస్తాను. తీసుకురావడానికి వెళ్ళింది నువ్వే చూడు అని మనోజ్ అంటుంటే, చూస్తానురా, తీసుకుని రా నువ్వు. భగవంతుడా, ఈ గుట్టు రట్టు కాకుండా చూడు స్వామి అని దేవుడు మొక్కుకుని ఇంకా కిందకి వస్తుంది ప్రభావతి నగలు పట్టుకుని. ఇదిగోండి, తీసి వాళ్ళ మొహాన్ని కొట్టండి అని అక్కడ పెడుతుంది ప్రభావతి. మొహాన్న కొడితే తప్ప నీకు తృప్తిగా ఉండదా? తీసుకో మీనా అని బాలు అండంతో నగలు తీసుకొని చూస్తుంది మీనా. ఏంటి మీనా బంగారాన్ని అలా చూస్తున్నావు? ఏం లేదండి, ఎప్పుడు వెళ్ళింది కొత్తగా మెరిసిపోతున్నాయి ఏంటా అని చూస్తున్నాను. అవును, ఇప్పుడే కొన్నట్టు తలతలా మెరిసిపోతున్నాయే. దాని ఒంటి మీద నుంచి ఒలిచిచ్చింది కదా, టూత్పేస్ట్తో కడిగి దాచిపెట్టాను అని ప్రభావతి అంటుంది. మీనా, పద వెళ్దాం పద. ఎక్కడికి అని ప్రభావతి అంటుంటే, నీకెందుకు అని బాలు అంటుంటే, నగలు ఏం చేస్తారు? కరిగించి ట్యాబ్లెట్లు మింగినట్టు మింగేస్తారు. నీకు అనవసరమా? బాలు, మీరు వెళ్ళండిరా అని సత్యం అంటాడు. వీళ్ళకంత అర్జెంటుగా నగలతో ఏమవసరం వచ్చింది? ఎవరిదైనా ఫంక్షన్కి వెళ్తున్నారేమో అని శృతి అంటుంటే, వాళ్ళ నగలు వాళ్ళ ఇష్టం, ఏదైనా చేసుకొనివ్వండి అని సత్యం అంటుంటే, అమ్మో దేవుడా, ఇప్పుడు ఏం చేస్తారో ఏంటో వాటితో అని మనసులో అనుకుంటుంది ప్రభావతి.
ఇక బాలు మీనా ఇద్దరు బంగారు షాప్కి వెళ్తారు. మీనా, ఈ షాప్లో మంచి డిజైన్స్ ఉంటాయి కదా? ఉంటాయండి. ఇది మనకు తెలిసిన వాళ్ళ షాపే. వీళ్ళకి రాజమండ్రిలో 4-5 బ్రాంచ్లు ఉన్నాయి. వీళ్ళకి నేను పూలు కూడా వేస్తాను. వీళ్ళ షాప్లోనే నేను మన పెళ్ళికి నగలు కొనింది. ఓహో, వీళ్ళ దగ్గరే కొని వీళ్ళ దగ్గర బంగారాన్ని తాకట్టు పెట్టడానికి వచ్చావు చూసావా? పర్లేదులేండి, పదండి అని ఇంకిద్దరు లోపలికి వెళ్తారు. నమస్తే అండి, ఏ నగలు తీసుకుంటారు? ఓనర్ గారు లేరా అండి? ఆయన బయటికి వెళ్ళారమ్మా. ఆయన మీకు తెలుసా? తెలుసండి. గోకవరం బస్టాండ్ దగ్గర మీకు ఒక షాప్ ఉంది కదా, అక్కడే మేము అప్పుడప్పుడు నగలు తీసుకుంటూ ఉండేవాళ్ళం. ఓ అలాగా, నేను ఆయనకి బామర్దిని అవుతానండి. ఏంటి బామర్దా? మీకు ఆయనకి గొడవలేం లేవు కదా? ఈ మధ్యలో బామర్దులకి తేడాలు వచ్చేస్తున్నాయిలే అని బాలు అంటుంటే, ఏమండి మీరు ఊరుకోండి అని మీనా అంటుంది. నాకు కూడా బామర్ది ఉన్నాడు కదా మీనా, అందుకే అడిగాను. నాకు అర్థమైందిలే, అతను మీరు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు అని మీనా అంటుంది. మేము చైన్ చూడాలి. అలాగా, కూర్చోండమ్మా అని ఇంకా స్టాఫ్ చెప్పడంతో బాలు మీనిద్దరు చైర్లో కూర్చుంటారు. ఎలాంటి చైన్ చూపించమంటారు? 2 పేటల్లో ఉన్న చైన్ చూపించండి. ఎన్ని సవర్లలో చూడాలనుకుంటున్నారమ్మా? ఏవండి, ఎన్ని సవర్లండి? ఓ 10-15 సవర్లు అని బాలు అంటుంటే, ఏవండి మనం కొనింది బియ్యం కాదండి, బంగారం కొనడానికి వచ్చాము. అయితే నువ్వే చెప్పు, నన్నెందుకు అడుగుతావు అని బాలు అంటుంటే, మీరు మంచి చైన్లు చూపించండి చాలు అని మీనా అంటుంది. ఇంకా చైన్స్ చూపిస్తూ ఉంటే మీనా వాళ్ళు చైన్స్ చూస్తూ ఉంటారు. ఏవండి, ఇది బాగుంది కదా? బాగుంది మీనా. ఏవండి సార్, ఇది ఎంత పట్టచ్చు? 2 సవర్లు ఉందండి, 2 లక్షలు పడుతుంది అని స్టాఫ్ చెప్పడంతో, అయితే మన దగ్గర ఉన్న వాటిల్లో ఒక చైను గాజులు పెడితే సరిపోతుందండి. సరే మీనా. ఏవండి, కొన్ని నగలున్నాయి, అవి పెట్టి ఇవి తీసుకోండి అని బాలు ఇంకా నగలిస్తాడు స్టాఫ్కి. ఇక అవి వాల్యుయేషన్ చేయించమని ఆ నగలు ఇంకో మనిషికి ఇస్తాడు. అందులో మనిషి, సార్ కాఫీ తీసుకోండి, మేడం కాఫీ తీసుకోండి అని ఇంకా స్టాఫ్ తెచ్చి కాఫీ ఇస్తారు బాలు మీనాకి. ఇద్దరు కాఫీ తాగుతుంటే, ఈ కాఫీ ఏం బాగాలేదు, ఏంటండి ఇలా ఉంది? కాఫీ పౌడర్ మంచిది తీసుకోవచ్చు కదా. ఏవండి, ఇప్పుడు కాఫీ గురించి ఎందుకండి? అది కాదు మీనా, కాఫీ అసలు బాగాలేదు. సారీ సార్. ఏ చోటు, అది తీసుకో, కాఫీ మంచిది ఇవ్వాలని తెలీదా నీకు? సార్ వాళ్ళకి కూల్ డ్రింక్స్ తీసుకురా. ఏవండి, అమ్మమ్మ గారికి మంచి చీర కూడా తీసుకుందామండి. సరే మీనా. బాలు ఇద్దరు మాట్లాడుకుంటే అప్పుడే ఇంకో స్టాఫ్ వచ్చి, సార్ ఇవి ఒరిజినల్ నగలు కాదు సార్, కవరింగ్ నగల్లా కనబడుతున్నాయి సార్. అవునా? ఏయ్ లేవండి, అప్పుడే పని అయిపోయిందా సార్? మీకు ₹1 కూడా రాదు, ముందు లేవండి. ఏమైంది సార్, మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారా? మోసం చేస్తున్నామా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, కవరింగ్ నగలు ఇచ్చి బంగారం తీసుకెళ్ళాలనుకుంటున్నారా? కవరింగ్ నగలా? ఏంటి మీనా ఇతను ఇలా అంటున్నాడు? మనం బంగారం నగలే ఇచ్చాం కదండి. అవును, మీరు మాతో ఆడుకోవాలని చూస్తున్నారా? నాకు మీతో ఆడుకోవాల్సిన అవసరం ఏముంది, ఇవన్నీ కవరింగ్ నగలు. దీనికైనా మీరు ఎంత బిల్డప్ ఇచ్చారు? మళ్ళీ కాఫీ పాలదని బిల్డప్ ఒకటి. బాగోలేనిది కాఫీ కాదు మీరు. ఏయ్ కొట్టానంటే మొహం పగిలిపోద్ది. ఏంటి నకిలీ నగలు తీసుకువచ్చి ఇంత పొగరుగా మాట్లాడుతున్నారు? మేము మంచి బంగారమే ఇచ్చాం, మీరే లోపలికి తీసుకువెళ్ళి ఏదో చేసి ఉంటారు. ఏంటి మీరు నకిలీ నగలు తీసుకువచ్చి మా మీద నిందలు వేస్తున్నారా? అవి నకిలీ కాదని చెప్తుంటే అది మీకు అర్థం కావట్లేదా? మేము బంగారం నగలే తీసుకొచ్చామండి. ఈ నగల బాక్స్ చూడండి, ఈ షాప్లోనే కొన్నాం, కావాలంటే మీరే చూడండి. ఏంటి ఇక్కడ ఓనర్ లేరని తెలుసుకుని మీ టాలెంట్ చూపిస్తున్నారా? ఇద్దరు పెద్ద దొంగల్లా ఉన్నారే, ఎన్ని షాపుల్లో ఇలా మోసం చేశారు అని తిడుతుంటే, కయ్యాయి ఎక్కువ మాట్లాడకు. మీరు తెచ్చిన ఒరిజినల్ బంగారాన్ని మార్చేసి మమ్మల్ని దొంగలంటావా? ఇక్కడ చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి, మీ నగలు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళవు, అది చూస్తే తెలిసిపోతుంది. మోసం చేయాలని ప్లాన్ చేసి దొరికిపోగానే మా మీద నింద వేస్తారా? రమేష్, వీళ్ళతో మాట్లాడాలి, నువ్వు పోలీసులకు ఫోన్ చేయి. పోలీసులు రాని చూసుకుందాం. ఎవండి, మీరు ఆవేశపడకండి, మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం మాకు లేదండి. ఈ నగలు ఎలా మారిపోయాయో మాకు తెలియదండి. మీలాంటి వాళ్ళని మేము చాలామందిని చూసాము. నువ్వు పోలీసులకి ఫోన్ చెయ్యా రమేష్. ఏంటి భయపెడుతున్నావా? ఏ తప్పు చేయకుండా మేమెందుకు భయపడాలి? పిలవయా పోలీసుల్ని, పిలువు. అబ్బా మీరు కాసేపు ఊరుకోండి. నకిలీ నగలు తీసుకువచ్చి మేమైతే ధైర్యంగా మాట్లాడగలమా? ప్రతి షాప్లో చెక్ చేస్తారని మాకు కూడా తెలుసు కదండి. ఇది ఒరిజినల్ బంగారం అనుకునే మేము తీసుకొచ్చాము, కానీ ఇది ఎలా మారిందో మాకు అర్థం కావట్లేదండి. ఏంటమ్మా పేదరాశి పెద్దమ్మ కథలు బాగానే చెప్తున్నావే, పోలీసులు వచ్చాక ఎలా మారాయో వాళ్ళే చెప్తారులే. ఏంటి వాళ్ళు చెప్పేది అని బాలు రెచ్చిపోతుంటే, ఏమండి మీరు ఉండండి అని మీనా అంటుంది. ఏంటి సమస్య అని అప్పుడే ఓనర్ వస్తాడు. బావా
నకిలీ నగలిచ్చి వీళ్ళు మనల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఏంటమ్మా మీనా, ఏమైంది? వీళ్ళు మీకు ముందే తెలుసా బావా? మన షాప్కి రెగ్యులర్గా పూలుస్తుంది ఈ అమ్మాయి. ఏంటమ్మా చెప్పు, ఏంటండి మీరు షాప్లో ఇలాంటి వాళ్ళని పెట్టుకున్నారు? నోటుకొచ్చినొచ్చి మాట్లాడుతున్నాడు ఇతను. అబ్బా మీరు ఉండండి అని బాలు నాపుతుంది మీనా. సార్, మేము 2 పేటలు చైన్ తీసుకుందామని వచ్చాం, అందుకని మా దగ్గర ఉన్న నగలు తీసుకువచ్చి విలువ కట్టిద్దామని వస్తే ఇవి నకలు నగలు అంటున్నారు సార్. ఇవి నిజంగా నకిలీ నగలే బావా, కావాలంటే మీరు చూడండి, మేము కొన్నది ఇక్కడేనండి అంటే మీరే నాకు నకిలీ నగలు అంటగట్టారా అని బాలు అంటుంటే, బాబు మా షాప్ గురించి తక్కువ చేసి మాట్లాడొద్దు, దీనికి చాలా మంచి పేరుంది. అయితే ఇవి నకిలీ నగలు ఎలా అవుతాయండి? మీరు తెచ్చిన నగలు బంగారపు నగలే అని మీకు ఎలా తెలుసు అని షాప్ ఓనర్ అంటుంటే, నువ్వు ఇలా చేసేదానివి కాదు కదా మీనా, ఏం జరిగిందో ఏం తెలియట్లేదు సార్ మాకు. బావా వీళ్ళతో మాట్లాడనవసరం. ఏయ్ రమేష్, పోలీసులకి ఫోన్ చేయవయ్యా, వాళ్ళు వస్తే వాళ్ళే చూసుకుంటారు. ఏయ్ నువ్వు ఆగరా, వీళ్ళు మనకి బాగా తెలిసిన వాళ్ళు, ఇలాంటి పనులు వీళ్ళు చెయ్యరు, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. అమ్మా మీనా, ఈసారి నగలు తెచ్చేటప్పుడు బాగా చెక్ చేసుకొని తీసుకురా అమ్మా. అదే వేరే షాప్ అయ్యి ఉంటే ఈ పార్టీకి పోలీసులను కూడా పిలిచేవాళ్ళు. నువ్వు నాకు బాగా తెలిసిన అమ్మాయి కాబట్టి నేనేం అనలేకపోతున్నాను, మీరు బయలుదేరండి అని చెప్పడంతో బాలు ఇంకా నగలను తీసుకుంటుంటే, ఈ మాత్రం దానికి మళ్ళీ కాఫీ క్వాలిటీగా కావాలంట అని అందులో మనిషి అంటుంటే, ఇదిగో నీ కాఫీ డబ్బులు, మాకేం అవసరం లేదు అని ఇంకా బాలు మీనా బయటికి వెళ్ళిపోతారు. ఫోన్ తీస్తాడు బాలు. ఏవండి, ఎవరికంటే ఫోన్ చేస్తున్నారు? మా నాన్నకి. ఈ నగల సంగలు తేల్చాలి కదా, ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు కంగారు పడుతున్నారు? నగలు మారిపోయాయని అర్థమైంది కదా మీనా, ఆ తప్పు ఎక్కడ జరిగిందో మనకు తెలియాలి కదా ముందు. పద ఇంటికి వెళ్దాం ముందు అని బాలు కారు ఎక్కితే ఇంకా మీనా కూడా వెళ్తుంది కారులో. ఆ షాప్ వాళ్ళకి మనల్ని చూస్తుంటే మోసం చేసే వాళ్ళకి కనిపిస్తున్నామా ఏంటి? మీరు ఇంకా అదే ఆలోచిస్తున్నారా? వాళ్ళేదో తెలియక అనేసారండి. మనం ఒక పక్క మనకేం తెలియదని చెప్తుంటే అయినా సరే వాళ్ళ ఇష్టానికే మాట్లాడుతున్నారు. బంగారపు షాప్ వాళ్ళకి ఆ మాత్రం భద్రత ఉంటుందండి. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందేమో, అందుకే అలా మాట్లాడి ఉంటారు. చివర్లో వాళ్ళు అర్థం చేసుకున్నారు కదా, వాళ్ళని ప్రయోజనం ఏముందిలే, ఇదంతా అడగాల్సిన వాళ్ళని అలా అడగాలి అని బాలు అంటాడు. ఇక్కడి నుంచి ఇల్లు దగ్గరే, నువ్వు నడుచుకుంటూ వెళ్ళు. ఇద్దరం వెళ్తుంది ఇంటికే కదా, నేను నడుచుకుని వెళ్ళమంటారేంటి? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీనా, మన ఇంట్లో ఇలాంటి పనులు చేసేది ఒక మనోజ్ గడు మాత్రమే. వాడిని పట్టుకుని 4 తగిలిస్తే నిజాలు బయటకు వస్తాయి. వాడెప్పుడు షాప్లోనే ఉంటాడు. నువ్వు దిగి ఇంటికెళ్ళు. అసలు ఏం జరిగిందో తెలియకుండా మీరు వెళ్ళి ఆయన పట్టుకుని అడుగుతానంటే ఏంటండి? చూడు మీనా, వాడు తప్పి ఇంకెవరి పని చేసి ఉండరు. నగలుంది అత్త దగ్గర కదా, అతను ఎలా తీస్తాడు? మా అమ్మని మోసం చేసి వరకు తీసుకుంటాడు. వాడి గురించి నీకు పూర్తిగా తెలీదు. నగల్ని ఏదో చేసేసి వాటిని కవరింగ్ నగల కింద మార్చాడు. వాడిని 4 పీకితే వాడే నిజం చెప్తాడు. వెళ్ళు మీనా. ఆహా, నేను దిగనండి. ఇప్పుడే ఆ రూమ్ గొడవలన్నీ పోయి సమస్యలు సర్దుమణిగి ఇల్లు కాస్త ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఈ విషయం అడిగి మళ్ళీ సమస్యలు తీసుకొస్తారా? మరి మన నగలు ఏమయ్యాయో తెలుసుకోవద్దా? తెలుసుకుందామండి, కానీ ఇలా కాదు. ఇప్పుడు మీరు వెళ్ళి అడిగితే మీ అన్నయ్యనే కాదు అతన్ని కూడా ప్రశ్నించినట్టే అవుతుంది. అయితే ఏంటి, ఆవిడే నగలు తీసి వీడికి ఇచ్చిందేమో. ఏవండి, ప్రతిదానికి సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు వెళ్ళి అడిగితే అది ఎంత దాకా దారి తీస్తుందో తెలీదు, అందుకే అడగొద్దు అంటున్నాను. అయితే మన నగలు ఏమయ్యాయో ఇప్పుడు తెలుసుకోవద్దంటావా? తెలుసుకుందామండి, 2-3 రోజులు ఆగండి. అమ్మమ్మ గారు రేపు ఊరి నుండి వస్తున్నారు కదా, ఆవిడ పుట్టినరోజు సంతోషంగా జరుపుకోవడానికైనా ఇక్కడికి వస్తున్నారు కదా. ఆ నగల వల్ల ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే అమ్మమ్మ గారి మనసు కష్టపడుతుంది కదండి. 75వ పుట్టినరోజు కాస్త వైభవంగా చేయాలని మా అమ్మాయి గారేమో అంటున్నారు. ఇలాంటి టైంలో ఇలాంటి సమస్యలు తీసుకురావడం కరెక్ట్ కాదండి. అలా జరిగితే మావయ్య గారి మనసు కూడా చాలా కష్టపడుతుంది కదండి. పెద్ద లాయర్లాగా పాయింట్లు పట్టుకుని మాట్లాడతావు నువ్వు. కోప్పడకండి. నా కోసం ఇంకో 2-3 రోజులు కాస్త ఓపికగా ఉండండి. అమ్మమ్మ గారు వెళ్ళేంత వరకు ఎవరిని ఏమనకండి. ఇప్పుడు నాకున్న కోపానికి మనోజ్ గారిని కిందేసి తొక్కి, అదిగో ఇదే కోపం వద్దని చెప్తున్నాను. ఏమీ చెయ్యొద్దు అనేది ముందు నాకు కొట్టేసి చెప్పండి. ఏమని? అమ్మమ్మగారు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళేంత వరకు ఈ విషయం మీద గొడవ చేయనని నాకు ఒట్టేయండి. ఏంటి మీనా, నువ్వు కూడా ఒట్టేయమని చెప్తున్నాను కదా, వెయ్యండి. నాకు ఇలా ఒట్టేసి ఆ ఒట్టును నిలబెట్టుకోవడం చేత కాదు, నాకు అనిపించిందే నేను చేస్తాను అని బాలు అంటుంటే, ఒట్టేయమని చెప్తున్నాను కదా అని చేయి తీసుకుని కొట్టేసుకుంటుంది మీనా.
సరే ఎవరిని ఏం అడగనులే. ఒట్టు తీసి గట్టు మీద పెట్టరు కదా, నీ మీద చెయ్యేశాను కదా. సరే 2 రోజులు ఓపిక పడతాను మీనా. ఏవండి, ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు మన వల్ల ఎవరూ బాధపడకూడదండి, అందుకే అంటున్నాను. చూడు మీనా, నీ మీద ఒట్టేశాను కాబట్టి 2 రోజులు నేను చాలా ఓపికగా ఉంటాను. కానీ షీలా డార్లింగ్ ఊరెళ్ళిన మరుక్షణమే నేనెవరిని వదలను. ఈ బంగారం గురించి ఖచ్చితంగా నిజం నిక్కు తేల్చకుండా ఊరుకోను. సరే, అదంతా తర్వాత చూసుకుందాం. ముందు మీరు కార్ స్టార్ట్ చేయండి. కార్ తీయండి. ఇంకా ప్రభావతి, మనోజ్ ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఏమైందా అని. ఏంటమ్మా, నువ్వేరా, నీ వల్లేరా ఇక్కడ నిలబెట్టావు. నువ్వే నన్ను నిలబెట్టావు. బాలుగాడు వస్తే ఏకంగా రోడ్డు మీద నిలబెడతాడు ఇప్పుడు. ఎందుకమ్మా? ఎందుకు అని అడుగుతావే ఏంట్రా, నగలు మింగినోడా? అమ్మా, నువ్వు కూడానా? ఏం చేయండిరా, నీ వల్లే కదా నాకు ఈ టెన్షన్ అంతా. ఒకదాని తర్వాత ఒకటి ముడి వేసుకుని నా చావుకి తీసుకొచ్చావు. 4 లక్షల ఫర్నిచర్ పోయింది, 4 లక్షల డబ్బు పోయింది. నగలు తాకట్టు పెట్టుకోమని ఇస్తే అమ్మి పారేశావు. అది విడిపించమని పంపిస్తే అరగదీశారన్నావు. డూప్లికేట్ నగలు తెచ్చిపెడితే అవి ఇప్పుడే కావాలని చెప్పి నా దుంప తించారు. అయ్యో, ఇప్పుడు వచ్చాక మీ బామ్మ పుట్టినరోజు కాదురా జరిగేది. నిన్ను నన్ను రోడ్డు మీద నిలబెట్టి చౌకదారులు అమ్మి పాడేస్తారు. నువ్వు గుడి ముందు చిల్లర అడుక్కోవాలి, గుడిలో ప్రసాదం అడుక్కోవాలి. అయ్యో, వాడు ఏ క్షణం వచ్చి ఏం బాంబు పేలుస్తాడో అని టెన్షన్తో చస్తున్నాను. రే, ఏమైంది అలా ఉండిపోయావు? అమ్మా, నువ్వు గుడిలో ఆడుకోవడం గురించి ఆలోచిస్తున్నానమ్మా అని మనోజ్ అంటుంటే నిన్ను అని చెప్పేసి పళ్ళు రాళ్ళు కొడతాను, ఇక నుంచి వెళ్ళరా. అమ్మా రా అమ్మా, బయటే ఉంటే వాడు ఇంకా గంటెడు బిజీ అవుతుంది, లోపలుంటే ఎవరన్నా ఆపుతారు కదా. ఒరేయ్, చేసిన పనికి భయపడాల్సింది పోయి అంతా నా మీదే తోసేలా ఉన్నావేంట్రా నువ్వు? పదమ్మా లోపలికి. పదరా బాబు అని చెప్పి ఇంకా మనోజ్ ప్రభావతి లోపలికి వెళ్తారు. ఇక రవి, శృతి, రోహిణి, సత్యం అందరూ డెకరేషన్ చేయడానికి బెలూన్స్ పేలుస్తూ ఉంటారు. సత్యం బెలూన్ పట్టుకోవడంతో బెలూన్ పేలిపోయి అమ్మో వాడు వచ్చేసాడు అని చెప్పేసి ప్రభావతి అంటుంది. అమ్మా, వాడు ఇంకా రాలేదు, పేలింది బెలూన్ మాత్రమే. కానివ్వండి, ఇంకా గుమ్మాలకి తోరణాలు కట్టాలి, ఇల్లంతా డెకరేషన్ చెయ్యాలి అని సత్యం అంటుంటే, నువ్వేంటి ప్రభా, ఏదో కొత్త చుట్టన్నా నిలబడ్డావు, వెళ్ళి ఏదో ఒకటి పని చెయ్యి. చూస్తూనే ఉన్నాను కదండి, అంతకు మించి అమ్మ ఏ పని చెయ్యదు కదా నాన్న. మీనా వస్తే చకచకా చేసేస్తుంది అని శృతి అంటుంటే, అమ్మగారు అయ్యగారితో కలిసి ఊరంతా ఊరేగడానికి వెళ్ళింది, ఇప్పుడు ఎందుకు వస్తారు అని ప్రభావతి అంటుంటే అప్పుడే కారు వస్తుంది. అమ్మా, కారు వచ్చేసిందమ్మా అని మనోజ్ అంటుంటే, అయ్యో నాకు చావు వచ్చిందిరా. యావండి, ఉగ్ర నరసింహమూర్తిగా అలా ఊగిపోతే ఎలా? అమ్మమ్మగారు వెళ్ళేదాకా ఏ గొడవ చేయరని మాటిచ్చారు కదా నాకు, కొంచెం కోపం తగ్గించుకోండి. ఇక నెక్స్ట్ వచ్చే ప్రెమోలో అయితే బాలు కారులో వెళ్తాడు, సుశీలను తీసుకొస్తాడు. రేయ్, ముఖం ఏంట్రా అలా వాడిపోయింది నీది? బాగానే ఉంది బామ్మ. ఇక మీనా హారతి తీసుకువెళ్తుంటే ప్రభావతి ఆవిడ వచ్చిన దగ్గర నుంచి ఓ తెగ ప్రేమ ఒలగబోసి మమ్మల్ని చెడ్డం చేద్దామనే కదా నీ ప్లాను. హారతి రోహిణి ఇస్తుంది, శృతి ఇస్తారులే అని చెప్పండంతో ఇంకా మీనా హారతి రోహిణి వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఇక హారతి ఇవ్వడానికి బయటకు వెళ్తారు రోహిణి మరియు శృతి. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ, హ్యాపీ బర్త్డే గ్రాని అని చెప్తుంటే శృతి, రోహిణి హారతి ఇవ్వండి అమ్మా అని ప్రభావతి అంటుంటే, మీనా ఎక్కడా అని సుశీల అంటుంటే, వీళ్ళు హారతి ఇస్తారులేండి బామ్మ, ఈ హారతి పళ్ళాన్ని రెడీ చేసిందే మీనా, కానీ దారిలోనే దారి దోపిడీ అయి ఉంటుందిలే అని బాలు అంటాడు. నాకు ఆ మాత్రం అర్థం కారదేంట్రా, ఇలాంటి అత్తల్ని ఎంతమందిని చూడలేదు నేను అని సుశీల అంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.